చేజ్ మాస్టర్ డ్యూటీ ఎక్కేశాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఎక్కేసింది. ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నాము. కోహ్లీ గురించి మాట్లాడాలి, ముందుకెళ్ళాక మాట్లాడదాము. ఫస్ట్ అయితే నేను ఒకటి షేర్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకు తెలుసా? నాకు తెలిసి టీమిండియాకు నాకౌట్ మ్యాచెస్లో ఇంత అదృష్టం ఎప్పుడూ లేదేమో అనిపించింది. అంటే మనకు వచ్చిన ఛాన్సెస్ వచ్చాయి, మనకి ఆ ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకుని మనం మ్యాచ్ గెలిచాము. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అవతల టీంకి ఛాన్సులు రావడం, వాళ్ళు కొట్టేయడం, మనం ఓడిపోవడం, ఇలాంటివి ఎక్కువగా చూసాయి అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి లక్కీ ఇన్సిడెంట్స్ నాకౌట్ మ్యాచెస్లో టీమిండియాకు ఫేవర్ అయినవి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. వాళ్ళు 49.3 ఓవర్స్లో 264 కొట్టారనమాట, 10 వికెట్స్ కోల్పోయి. తర్వాత టీమిండియా 48.1 ఓవర్స్లో 267, 6 వికెట్స్ కోల్పోయి 4 వికెట్స్ తేడాతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఆస్ట్రేలియాను ఓడించి. సో ఫస్ట్ ఏం జరిగింది మ్యాచ్, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇక్కడ బ్యాటింగ్ ఎంచుకుంది. సో వాళ్ళ డెసిషన్ ప్రకారమే వాళ్ళకి ఏదన్నా మంచి జరిగింది అంటే బేసిక్గా వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేసారనమాట ప్లేయింగ్ 11లో. అదే కూపర్ని ఓపెనర్గా ఎంచుకోవడం. సో అంటే జేక్ ఫ్రేజర్ని వచ్చింటే బాగుండేదేమో అనిపించింది అనమాట. కూపర్ టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాడు తన మ్యాచ్లో, ఎందుకంటే నాకౌట్ మ్యాచ్లో దింపేశారు. సో డక్అవుట్ అయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్, సో మన వాళ్ళు అనుకున్నట్టుగానే ఆనవాయితీ ప్రకారం మనోడికి ఛాన్స్ ఇచ్చారు. ఎవరు, మొహమ్మద్ షమి క్యాచ్ మిస్ చేశాడు, తర్వాత ఒక రన్అట్ మిస్సు. సో ఇవన్నీ మిస్ అవుతుంటే తర్వాత దానికి తగ్గట్టుగానే ట్రావిస్ హెడ్ కూడా ఆడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ 3 ఓవర్స్ వాళ్ళు చాలా స్లోగా ఆడారు, తర్వాత ఇంకా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. మళ్ళీ అనుకున్నారు అందరూ ఎవడు అవుట్ చేస్తారా బాబు అనుకున్న టైంలో 39 రన్స్కి వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడనమాట. శుభ్మన్ గిల్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడానికి. అయితే ఇక్కడ వరకు గేమ్ బాగుంది, మనకు కావాల్సిన వికెట్ వచ్చేసింది. కానీ ఇక్కడ నుంచే మెయిన్ గేమ్ స్టార్ట్ అయిందనమాట. సో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇద్దరు భలే సతాయించారు. అబ్బా, చాప కింద నీరులా రన్స్ చేయడం అంటారు కదా, అట్లా రన్స్ చేశారు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ అయితే ఈరోజు మ్యాచ్లో 73 రన్స్, చాలా వాల్యుబుల్ రన్స్ కొట్టాడు ఆస్ట్రేలియా టీంకి. అయితే మార్నస్ లబుషేన్ మొత్తానికి 29 రన్స్ దగ్గర జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో తర్వాత కూడా అలెక్స్ కెరీ జాష్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయాడు. బట్ అలెక్స్ కెరీతో కలిసి కూడా స్టీవ్ స్మిత్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఒకానొక స్టేజ్లో ఆస్ట్రేలియా 280 నుంచి 300 వరకు స్కోర్ వస్తుందేమో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అలాంటి ఒక రన్ రేట్ మెయింటైన్ చేశారు వీళ్ళు. లాస్ట్ వరకు కూడా వీళ్ళ రన్ రేటు 5.5, 5.7 అంటే ఆ రేంజ్లో ఉంది. బట్ కరెక్ట్ టైంలో, రైట్ టైంలో వీళ్ళు యాక్సలరేట్ చేయాల్సిన టైంలో వికెట్స్ కోల్పోయారు. సో అంటే స్టీవ్ స్మిత్ అవుట్ అవడము, తర్వాత అలెక్స్ కెరీ కొడుతున్నా సరే అవతల లైన్లో వికెట్లు పడుతూ ఉండడం, మొత్తానికి అలెక్స్ కెరీ కూడా లాస్ట్లో కొట్టాల్సిన టైంలో అవుట్ అయిపోయాడు అనమాట. దీంతో 264 రన్స్ కొట్టాడు. బట్ నేను మాత్రం ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకుముందు ఆడిన అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే టీమిండియా బౌలింగ్ని ఆస్ట్రేలియా చాలా బాగా ఎదుర్కొంది. సో అందుకే చెప్పాను అనమాట ప్రివ్యూ వీడియోలో, ఆస్ట్రేలియాలో మంచి ప్లేయర్స్ ఇప్పుడు లేకపోయిండొచ్చు, వాళ్ళు మ్యాచ్లో అందుబాటులో లేకపోయిండొచ్చు, కానీ వాళ్ళ చిన్న టీం అని ఆ ప్లేయర్స్ లేకపోవడం అనకూడదు అనమాట. ఎందుకంటే ఆ నాకౌట్ స్టేజ్లోకి రాగానే ఆస్ట్రేలియా మైండ్ సెట్ మారిపోతుంది. అదే ఇక్కడ ప్రూవ్ అయిందనమాట. చాలా మంచి బ్యాటింగ్ చేశారు. రైట్ టైంలో వికెట్స్ పడకుండా ఉంటే, ఒకవేళ మ్యాక్స్వెల్ ఉంటే అవుట్ కాకుండా ఖచ్చితంగా భారీ స్కోర్ వచ్చేది. మినిమం 300 వరకు కొట్టేవాళ్ళు అనమాట. నెక్స్ట్ టీమిండియా బ్యాటింగ్కి వచ్చింది ని చేస్ చేయడానికి. సో ఈజీగా చేస్ చేస్తారనుకుంటే అంత ఈజీగా గెలిచేస్తే మనకు టెన్షన్ ఇవ్వకుండా మన వాళ్ళు అంత ఈజీగా ఎలా పడుకుంటారు చెప్పండి నైటు. సో కావాల్సిన టెన్షన్ ఇవ్వడానికి స్టార్టింగ్లో ఎంఆర్ఎఫ్ బ్యాట్తో వచ్చాడు శుభ్మన్ గిల్. సో 8 రన్స్కి అవుట్ అయ్యాడు. ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఫస్ట్ మ్యాచ్లో అచ్చరాలేదు, చూద్దాం నెక్స్ట్ వర్కౌట్ అవుతుందో లేదో. రోహిత్ శర్మ అనమాట. రోహిత్ శర్మకు అనుకున్నట్టుగానే ఛాన్సెస్ వచ్చాయి, బట్ యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ అదే టైంలో రోహిత్ శర్మకి ఎలాంటి ఛాన్స్ వచ్చింది అంటే, సో 2023 వరల్డ్ కప్లో ట్రావిస్ హెడ్ ఎలాంటి షాట్ అయితే క్యాచ్ పట్టుకున్నాడు రోహిత్ శర్మ బ్యాటింగ్లో, సో సేమ్ అలాంటి ఒక సేమ్ షాట్కే మార్నస్ లబుషేన్ క్యాచ్ వదిలిపెట్టాడు. అబ్బా, అది చూశాక ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ జరుగుతుంది, రోహిత్ శర్మ దుమ్ము దులిపేస్తాడు అనుకుంటే అవుట్ అయిపోయాడు అనమాట 28 రన్స్కి. సో టీమిండియా 43 రన్స్కే 2 వికెట్స్ కోల్పోయింది అనమాట. ఒక ప్రెజర్లో ఉంది, ఎందుకంటే చేజింగ్ నాకౌట్ మ్యాచ్ టీమిండియాకి అచ్చురాని మ్యాచ్ అనమాట. ఇలాంటి మ్యాచ్లో ఇలాంటి పొజిషన్లో ఉందంటే టీమిండియా ఇంకా మనం ఓడిపోతుంది ఫిక్స్ అవ్వాల్సిందే. కానీ అలాంటి టైంలో డ్యూటీ ఎక్కేశాడు మన చేజ్ మాస్టర్. సో మన పాకిస్తాను, ఈరోజు ఆస్ట్రేలియా, నెక్స్ట్ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, వాళ్ళు డిసైడ్ చేసుకోండి. డ్యూటీ ఎక్కాడు కాబట్టి చేజింగ్ ఇచ్చారంటే మాత్రం సేమ్ ఇదే రిపీట్ అవుతుందని అర్థమైపోయింది. సెంచరీ చేయలేదని చెప్పి చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. బట్ ఈ 84 రన్స్ నాకు ఒక 200తో సమానం అనమాట. ఎందుకంటే అలాంటి స్టేజ్లో అంత ఏమంటారు, ఒక పక్కడ్బందీ ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడనమాట కోహ్లీ తన బ్యాటింగ్ స్టైల్తో. అది కూడా
శ్రేయస్ అయ్యర్తో కలిసి. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. సో మొత్తానికైతే కోహ్లీ టీంకి కావాల్సిన టైంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనిపించింది ఈరోజు. 36 ఇయర్స్లో కూడా తను మన పాకిస్తాన్తో మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈరోజు మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మళ్ళీ ఈరోజు ఆస్ట్రేలియాతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇంకా తన ఓడి అంటే వన్డే ఫార్మాట్ని తను ఇంకా రూల్ చేస్తున్నా అని చెప్పి ఇంకొకసారి ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఈరోజు 45 రన్స్ కొట్టాడు. బట్ చాలా అంటే చాలా వాల్యుబుల్ రన్స్ అవి టీమిండియాకి. ఎందుకంటే అలాంటి టైంలో కోహ్లీకి సపోర్ట్ ఇచ్చి చాలా మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు అనమాట. లేదంటే మాత్రం చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది టీమిండియా. సో బట్ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు అనమాట శ్రేయస్ అయ్యర్. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోలేం కదా. బట్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా బాగానే ఆడారనమాట. అక్షర్ పటేల్ కూడా, ఎందుకంటే రన్ రేట్ని తగ్గకుండా చూసుకోవడానికి తన వంతు ప్రయత్నం తను చేశాడు. 27 రన్స్ ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేశాడు. తర్వాత ఇక కేఎల్ రాహుల్ సో 42 రన్స్ కొట్టాడు. ఈరోజు మ్యాచ్ని కేఎల్ రాహుల్ ఫినిష్ చేశాడు 6 కొట్టి. అయితే ఇక్కడ మాట్లాడాల్సింది హార్దిక్ పాండ్యా గురించి. సో స్టార్టింగ్లో కొంచెం స్లోగా అన్నట్టు కనిపించినా సరే ఫట్టా 6లు 4లు ఒక 2 ఓవర్లోనే మ్యాచ్ని మొత్తం ఇలా టర్న్ చేసాడు. అంటే బాల్ టు బాల్ వెళ్ళే మ్యాచ్ని తీసి మన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అవుట్ అయినా సరే అద్భుతంగా ఆడాడు. 28 రన్స్. సో లాస్ట్లో కేఎల్ రాహుల్ 6 కొట్టేసి మ్యాచ్ని గెలిపించాడు అనమాట. సో ఇదనమాట జరిగిండేది. అయితే మన బౌలర్స్ గురించి మనం మాట్లాడాలి. మన బౌలర్స్ గురించి మాత్రమే కాదు, ఆస్ట్రేలియా బౌలర్స్ గురించి కూడా. సో ఆస్ట్రేలియా టీంలో ఇంపార్టెంట్ బౌలర్స్ లేరు, మీ అందరికీ తెలుసు. సో జోస్ హ్యాజల్వుడ్, లేకుంటే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, వీళ్ళెవ్వరూ లేకున్నా కూడా వీళ్ళు ఈరోజు మంచిగానే బౌలింగ్ చేశారు అనిపించింది. అంటే మన వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అయినప్పటికీ కూడా ఒక నాకౌట్ మ్యాచ్లో దే ట్రైడ్ దేర్ బెస్ట్ అనమాట. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఇంకా మనం ఎన్ని వికెట్స్ తీసుకున్నారు ఆస్ట్రేలియా అంటే వాళ్ళు తీసుకునేది 6 వికెట్స్. నాథన్ ఎల్లిస్కి 2 వికెట్స్ పడ్డాయి, ఆదమ్ జంపాకి 2 అండ్ కూపర్కి 1 వికెట్, బెన్ బార్షెస్కి 1 వికెట్. సో బేసిక్గా స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు అనిపించింది అనమాట. ఇక టీమిండియా విషయానికి వచ్చాము అంటే కుల్దీప్ యాదవ్ టోటల్గా డిసప్పాయింట్ చేశాడు బౌలింగ్ విషయంలో. అంటే ఇంపార్టెంట్ టైంలో ఎందుకో వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు అనమాట. ఎక్కువగా ప్రెజర్ అనేది ఇక్కడ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మీదకి వెళ్తుంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్, తను రన్స్ కంట్రోల్ చేసే బౌలర్ కాదు. బేసిక్గా జడేజా సో అండ్ అక్షర్ పటేల్ రన్స్ని కంట్రోల్ చేస్తే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వికెట్స్ తీసుకోవాలంటే అది రూల్ అని చెప్పట్లేదు, వాళ్ళు వికెట్ టేకింగ్ బౌలర్స్ అనమాట. సో అలాంటి బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ కొంచెం వెనకబడ్డాడు అనిపిస్తుంది. అయితే షమి యాజ్ యూజువల్ సో తను ఏం చేస్తున్నాడు అనమాట, 3 వికెట్స్ తీసుకున్నాడు ఈరోజు మ్యాచ్లో కూడా. ఇక హార్దిక్ పాండ్యా కూడా తనకు తక్కువ లోడ్ పెడుతున్నారు, ఎందుకంటే తను బ్యాటింగ్ చేయాలి అండ్ అలాగే ఎక్కువసేపు బౌలింగ్ చేస్తే తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి. బట్ తను ఉన్నంతలో తను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్లో తన వల్లే వికెట్ పడింది అనమాట. తొందరగా అయిపోయింది మ్యాచ్. ఇక మనం చూసామంటే వరుణ్ చక్రవర్తి ఈరోజు మళ్ళీ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ 1 వికెట్ అండ్ రవీంద్ర జడేజా ఇంపార్టెంట్ 2 వికెట్స్. సో ఈ విధంగా జరిగిందనమాట. అయితే ఫైనల్కి కూడా ఇదే టీంతో వస్తారో లేదో మనం ప్రివ్యూ వీడియోలో తెలుసుకుందాము. మొత్తానికి అయితే టీమిండియా ఫైనల్స్కి వెళ్ళిపోయింది. సో ఎంజాయ్ చేద్దాం ఈ మూమెంట్ని. ఫైనల్స్లో ఎవరు వస్తారో వాళ్ళ కోసం వెయిట్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ గైస్. ఒక చిన్న విషయం మిస్ అయ్యాను వీడియోలో. సో శుభ్మన్ గిల్ అండ్ అంపైర్ మధ్య జరిగింది, మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు ఏం జరిగింది మ్యాచ్లో అని చెప్పి. యాక్చువల్గా ట్రావిస్ హెడ్ క్యాచ్ పట్టుకున్నాక శుభ్మన్ గిల్ చాలా త్వరగా వదిలేశాడు అనమాట గాల్లోకి. అందుకు అంపైర్ చెప్పాడు, సో సెలబ్రేషన్ కోసం నువ్వు బాల్ని త్వరగా వదిలేస్తున్నావు, కొద్దిసేపు హోల్డ్ చెయ్యి అని చెప్పి. బట్ యాజ్ పర్ ద రూల్స్ చూసుకున్నాము అంటే శుభ్మన్ గిల్ ఏ తప్పు చేయలేదు, బట్ అంపైర్ కొంచెం జాగ్రత్త చెప్పాడు అంతే.